ఇంకో 4-5 రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఉప ఎన్నికలో ముఖ్యంగా సినిమా కార్మికుల ఓట్లు ఎటువైపు అనేది చర్చ. రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యూసుఫ్గూడలో ఒక గ్రౌండ్లో ఏంటంటే సన్మాన సభ లాంటిది అంటే సినిమాకు సంబంధించిన పెద్దవాళ్ళు పెట్టారు. బాగానే ఉందంతా. బట్ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ల దగ్గరకు వస్తున్న కొద్దీ కూడా టెన్షన్ మొదలైన పరిస్థితి ఇటు 3 పార్టీలలో, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మీ అనాలిసిస్ ఏంటి? ఎవరు గెలుస్తారు ఏంటి? సినిమా కార్మికులు, సినిమా వర్గం ఎటువైపు అంటే ఏం చెప్తారు? నా అనాలిసిస్ పక్కన పెడితే నేను కూడా సర్వే చేశాను. ఓకే, అంటే ఒక డజన్ పైగా సర్వే రిపోర్ట్లు వచ్చాయి. ఎవడు పడతాడు ఇదేదో చెప్పేస్తున్నాడు. ఏంటని ఒకసారి మనుషుల్ని అడిగా. మనకి ఎవరిని అడగాలి? అన్ని కుల సంఘాల దగ్గరికి వెళ్తే అయిపోయింది కదా, వన్ ట్రిప్ ఓన్లీ. ఫస్ట్ కమ్మ సంఘం వెళ్ళు. కమ్మ సంఘంలో వి యాజ్డ్ ఎవరికి వేస్తారు ఓట్లు అని చెప్పారు నిర్భయంగా. ఓపెన్గా చెప్తున్నా, బీఆర్ఎస్కి వేస్తాం అన్నారు. ఐ యాజ్డ్ ఎందుకు, దేనికి? మాగంటి గారు ఉన్నప్పుడు మాకు చాలా చేశారండి. ఓకే ఫైన్, అండ్ మేము కూడా ఎందుకో వేయాలనుకుంటున్నాం. సరే పోన్లే, మీ పర్సనల్. ముస్లిమ్స్ని అడిగాం. కొంతమంది బీఆర్ఎస్ అంటుండ్రు, కొంతమంది కాంగ్రెస్ అంటుండ్రు. అన్న మేమైతే నువ్వెవరికి వేస్తావు చెప్పు. నేను బీఆర్ఎస్ఏ అనుకుంటున్నా. అంటే అన్న ఉన్నప్పుడు మాకు బాగా చేసిండు సార్, మాకు మస్తు మంచి మంచి పనులు చేసిండు. ఓకే, అంతవరకు ఓకే. సినీ కార్మికులను కూడా అప్పట్లో మాకు బాగానే చేశాడు మాగంటి గోపీనాథ్, అండ్ అలాగే తలసాని కూడా మాకు బాగా చేశాడని చెప్పారు. నేను రిటర్న్ క్వశ్చన్ వేసాను. నేను సర్వే చేయడానికి వెళ్ళిన ఉచిత సలహా కూడా ఇచ్చి వచ్చాను. నాకు గాలింది ఎందుకంటే ఒక లీడర్ 3 సార్లు గెలిచాడు. నిజంగా లీడరే, మంచోడు, ఆ ఏరియా మీద పట్టుంది, అక్కడ సమస్యలన్నీ తెలుసు. అన్ని ఏ సమస్యతో నువ్వు పేపర్ పట్టుకొచ్చినా ఓహో ఇది అది కదా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అంత నైపుణ్యం కూడా ఉంది. హీ హ్యాడ్ ఆల్ దట్ పవర్స్. ఆ పవర్ ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వాళ్ళదే ఉంది, సాల్వ్ చేసే సత్తా ఉంది, చేశాడు కూడా. సినీ కార్మికులకు ఎందుకు చేశాడు అంటే మాగంటి గోపీనాథ్ అనే ఒక ఆయన సినిమా నిర్మాత కూడా 2-3 సినిమాలు చేశాడు. తక్కువ స్థాయి వర్కర్ నుంచి, చిన్న సినీ కార్మికుడి నుంచి, లైట్లు మోసేవాళ్ళు, సెట్ వర్కర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే లైట్ బాయ్స్, ప్రొడక్షన్ నుంచి, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ప్రొడ్యూసర్ల వరకు అందరి కష్టాలు తెలుసు, అందరికి ఎవరెవరికి ఏం కావాలో తెలుసు. కాబట్టి సాల్వ్ చేశాడు. ముస్లిం మైనారిటీలకు కూడా వాళ్ళ సమస్యలు ఆయనకి ఏం తెలుసో ఆయన వాళ్ళకి సాల్వ్ చేశాడు. ఏం సాల్వ్ చేశాడు నేను అడగలేదు, మాకు బాగా చేశారంటే వదిలేసా. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకెవరు, కమ్మ సంఘం వాళ్ళు, సరే వాళ్ళది వేరే వ్యవహారం. ఇలా ఈ ఓట్లన్నీ నాకు పడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కొంచెం రిజల్ట్ మోసేలానే ఉంది. డన్. నేను అడిగా ఎందుకు వేస్తున్నారు అని. అంటే మా సార్ ఇప్పుడు మీ సార్ లేడు కదా, ఆయనకు ఒక కెపాసిటీ ఉంది కాబట్టి, ఆయన ఒక ఒక రోబో టైప్ మనిషి కాబట్టి నీకు టక పనులు చేసి పెట్టాడు. ఆ తెలివి ఉంది కాబట్టి. ఇప్పుడు ఆయన లేడు, నువ్వు ఎవరిని ఎంచుకుంటున్నావు? అప్పుడు వాళ్ళ అవతల వాళ్ళు సింపతి టికెట్లు ఇచ్చారు. సింపతి టికెట్లు ఎవరికి? కొడుక్కో, కూతురుకో, భార్యకో, తల్లికో, తండ్రికో, అక్కకో, చెల్లికో ఇస్తారు. నీకు ఈయన చేసిన పనే వాళ్ళు చేయాలనే ఉంది. ఇంత నాలెడ్జ్, అంత పట్టు వాళ్ళకు ఉండాలని రూలే ఉంది. సరే, ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తే ఆవిడ నోరు తెరిచి మాట్లాడట్లా. స్టేజ్ మీదకి పిలిస్తే ఏడుస్తుంది, మైక్ ఇస్తేనేమో ఏం మాట్లాడట్లా. ఆమె తరఫున మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు చేతులుపడానికి వస్తారు, తర్వాత 3 ఏళ్ళు అక్కడే ఉండరు కదా. ఎవడెవడు రోజు పేపర్లు పట్టుకొస్తాడు, ఎవడెవడికి ఏమైనా సంతకాలు చేయాలి, అమ్మ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి వాళ్ళంతా చెప్పరే. సో మీ పనులు అవ్వవు. సింపతి ఏంటి, ఓట్లు ఏంటి? నువ్వు ఎలక్షన్ అంటే ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నావు, అంతేగాని డొనేట్ చేస్తున్నావా, చారిటీ చేస్తున్నావా? అయ్యో పాపం ఏంటి? ఇప్పుడు ఆవిడకి ఆయనకున్న నాలెడ్జ్ ఈవిడకు ఉండాలని రూల్ ఏంటి? ఆ ఏరియా మీద ఆవిడకి పట్టేంత వరకు ఉందో నీకేం తెలుసు? గెలిపించుకోండి, తప్పేం లేదు. ఎలా ఉపయోగపడతారంటే మీ సమస్యలకి ఉపయోగపడరు. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటే అపియరెన్స్ ఇవ్వడానికి, దారిలో ఏదైనా ఎగ్జిబిషన్లు, షాప్ కత్తిరింపులు ఉంటే వచ్చి వెళ్ళడానికి, అంతే. ఆ పనులు మీకు మేయర్లు కూడా చేస్తారు. దానికి ఒక కొత్త ఎమ్మెల్యేని ఎన్నుకొని చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకోసారి ఆలోచించకుండా నేను చెప్పే వచ్చా. సింపతిలు పక్కన పెట్టండి, మీకు కావాల్సింది ఒక నాయకుడు. ఓకేనా? ఈ ముగ్గుట్లో అనుకుంటే ఈయన కొంచెం మాట్లాడుతున్నాడు, ఈయనకేస్తే నీకు సమస్య తీరుద్ది. ప్రాబ్లం ఏంటంటే ఇల్లు పక్కనే, మీరు వెళ్ళి కాగితాలు పట్టుకెళ్ళొచ్చు. వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి నీకు పని అయ్యిద్ది. అవ్వకపోయినా కనీసం నవ్వుతాడు నేను చూసే అని, చాలు కదా. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మిగతా వాళ్ళు గెలిచిన గేట్ల దగ్గర కూడా వెళ్ళలేవు. సో ఇది ప్రాబ్లం.
ఇకపోతే ఇండిపెండెంట్ కూడా కొంతమంది తిరుగుతున్నారు, వాళ్ళకు కూడా వేసుకోవచ్చు. మీరు గట్టిగా మాట్లాడి ఏరియా మీద పట్టుండి అట్లా ఒక నాయకుడిని ఎన్నుకోండి. కానీ సింపతి లేకపోతే ఇంకేదో అయ్యో పాపం ఏంటని డొనేట్ చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా అడుక్కుంటున్నారా మీ దగ్గరకు వచ్చి? ఎందుకు అవసరం? ఇప్పుడు సిగ్నల్ దగ్గర అట్టపెట్టలు పట్టుకొని ఇట్లా వస్తాడు చూడండి, అవి కాదు కదా ఓట్లు. యు ఆర్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు డిసైడ్ ఏ బెటర్ పర్సన్. ఇప్పుడు అమెరికా ఎలక్షన్ చూసి సిగ్గు తెచ్చుకోండి. కనీసం మహామహుల్ని గెలిపించారు, అది క్రిస్టియన్ దేశంలో ఒక ముస్లిం ఆవిడ గెలిచింది. ముస్లిం ఆవిడ ఎవరు? మన మలక్పేట ఆవిడ. 4 years వరకు ఇక్కడే పుట్టి తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు. మలక్పేట ఆవిడ చూడు అక్కడ అంటే ప్రపంచం మొత్తం ఎలక్షన్స్ బీహార్లో కూడా అవుతున్నాయి, ఇంకెక్కడైనా అవుతున్నాయి. వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలని ఎన్నుకుంటున్నారు. మీరు ఇక్కడ అయ్యో పాపం అరే ఎలా బతుకుతారో ఏంటో, ఇప్పుడు మేము ఓటు అయిపోతే వాళ్ళు ఏమైపోతారో వాళ్ళ జీవితాలు, అంత అవసరం లేదమ్మా. నీకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకో. ఇక సినీ కార్మికుల గురించి నువ్వు అడిగింది, సినీ కార్మికులకు కావాల్సిన వేతనాల పెంపు అని మొన్న షూటింగ్లు బంద్ చేశారు, అవునా? దాన్ని నీ సమస్య తీరాలి అంటే నీకు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కావాలి. లేదు అన్నా కూడా మీకు ఒక సౌలభ్యం ఉంది. దిల్ రాజు గారు ఆయన టీఎఫ్డీసీ చైర్మన్ అయ్యాడు కదా, మీరు కాగితాలన్నీ ఆయనకు తీసుకెళ్ళివ్వండి, ఆయన చూసుకుంటాడు, మాట్లాడతాడు, ఇంకేంటి ప్రాబ్లం. కోమటిరెడ్డి గారు కూడా చూసుకుంటారు. దే విల్ టేక్ కేర్. సినిమా వాళ్ళకి కావాల్సింది సినిమాటోగ్రఫీ మంత్రి, నీ లోకల్ ఎమ్మెల్యే కాదు. అది పరిశ్రమ కదా, ఆ పరిశ్రమ ఆ మంత్రి చూసుకుంటాడు. అది ఉంటుంది. మీకు ఆ లోకల్లో ఉన్న చిల్లాచితక సమస్యలకి జిహెచ్ఎంసీ కూడా చూసుకుంటుంది. ఇంకా చెప్పాలి అంటే మీరు లోకల్ ఎన్నుకునే ఎమ్మెల్యే మీ మీద పట్టు ఉండాలి, సినిమా పరిచయాలు ఉండాలి, రాజకీయ పరిచయాలు ఉండాలి, పారిశ్రామికవేత్తలు ఈ బిజినెస్ చేసే వాళ్ళతో పరిచయాలు ఉండాలి, సఖ్యత ఉండాలి. వాళ్ళ ఇంటికి నువ్వు ఈజీగా వెళ్ళగలగాలి, రాగలగాలి, నువ్వు పిలిస్తే కూడా ఆయన రాగలగాలి. అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మీరు బాగుంటారు.